గట్టిబలం మాంగళ్యం దంతునానేనా మమ జీవన హేతునా. ఆపండి. ఏమైంది? తాళి కడుతున్న సమయంలో వచ్చి పెళ్లిని ఎందుకు ఆపారు? మీరొక మైనర్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది. ఏంటండి మీరనేది? నా ఇంట్లో జరుగుతున్న పెళ్లిలో ఇంత పెద్ద తప్ప? అవకాశమే లేదు సార్. ఇక్కడున్న వాళ్ళంతా మేజర్లే సార్. సార్, మేమంతా క్లియర్గా చెక్ చేసిన తర్వాతే ఇక్కడి వరకు వచ్చాం. మీకెవరో రాంగ్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఒక్క నిమిషం మేడం. మీలో ప్రియా అంటే ఎవరు? మిమ్మల్ని అడుగుతుంటే పలకరేంటి? ప్రియా అంటే ఎవరు? నేనే సార్ ప్రియా. నీ వయసు ఎంతమ్మా? నిన్నే కదా అడుగుతున్నాను, నీ వయసు ఎంత? 17 సార్. కంప్లైంట్ సరిగ్గానే ఉంది మేడం. ఇది చూడండి, ఇది అమ్మాయి 10th టీసీ, ఇది వాళ్ళ ఇంటి రేషన్ కార్డ్ జిరాక్స్, బర్త్ సర్టిఫికెట్తో పాటు అన్నీ ఉన్నాయి. వీటి ప్రకారం చూస్తే అమ్మాయి మైనరే. ఏంటి ఝాన్సీదేవి, నలుగురికి మంచి చేస్తున్నానన్న పేరుతో ప్రచారం కోసం ఈ విధంగా మీరు మైనర్ అమ్మాయిల్ని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఏం చెప్పగలమయ్యా? ఫోటోల కోసమా? ఇదంతా కూడా న్యూస్ అయ్యేటట్లు చేసి ప్రచారం చేసుకోవాలని కూడా చూడొచ్చు కదా. ఆపండి సార్, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? బంగారి, కాదమ్మా, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటూ కూర్చోలేము. మా ఝాన్సీ అమ్మ ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయనే చేయరు. ఇలా అందరికీ పెళ్లిళ్ళు చేసే ప్రచారం చేసుకోవాలన్న అవసరం ఆవిడకి అస్సలు లేదు. ఆవిడ పేరు చాలు ఇండియాలో బిజినెస్ చేసే ఎంతో మందికి ఆవిడ తెలుసు. ఎక్కడో తప్పుగా ఉంది. సార్, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒకసారి ఇవ్వండి. ఏంటి బంగారి? ఈ అమ్మాయి మైనర్ అని ఉందమ్మా.